నమస్కారం. లైఫ్ టైమ్ ఇంటీరియర్ ఉచ్చిరెడ్డిపాలెం మన ఆఫీస్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హెస్టేట్ అయ్యాను. వీళ్ళకి కాంట్రాక్ట్ ఇద్దామా లేదా అంటే, ఎందుకంటే లోకల్ వెండర్స్ ఇంత పెద్ద చేయగలుగుతారా చేయలేరా అని చెప్పేసి ఒక చిన్న సందేహం అనేది. అదంతా కూడా అన్న పనితో అదంతా కూడా రాంగ్ అని నిరూపించాడు. సో చాలా మంచిగా చేశాడు. మనకి మీరు చూడవచ్చు లేటెస్ట్ మోడల్స్, ప్రొఫైల్ డోర్స్, బ్లాక్ కలర్ ప్రొఫైల్, బ్లాక్ గ్లాస్. ఇది కిచెన్ అనేది చాలా మందికి లేడీస్ కానీ ఇంట్లో కానీ రకరకాల డ్రీమ్ అనేది ఒక క్రియేట్ చేసుకుంటారు. ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనేది. ఆ డ్రీమ్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే మనం ప్లానింగ్ కానీ చేసుకుంటే చాలా డిఫరెంట్గా చాలా బాగా వస్తుంది. మామూలు ట్రాక్స్ కన్నా ఇది చాలా హెవీ డ్యూటీ బాగా వర్క్ చేస్తుంది. నమస్కారం. లైఫ్ టైమ్ ఇంటీరియర్ ఉచ్చిరెడ్డిపాలెం మన ఆఫీస్ వచ్చి, సైట్ వచ్చి మన ఉచ్చిరెడ్డిపాలెంలోనే జేఆర్ఎల్ సిటీ అనే ఒక లేఅవుట్లోని మన సైట్ అయితే వచ్చింది. సైట్ వచ్చి మనకి తెలిసిన వాళ్ళు చాలా దగ్గరగా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు సైట్ ఇది. అన్నగారు చాలా మంది వచ్చి ఆడ వర్క్ అడిగినా కూడా అందరికీ కాదని నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఇచ్చారు వర్క్. అయినా కూడా అన్నగారు నాకు నమ్మి ఇచ్చినందుకు నేను కూడా చాలా బాగా చేశానని అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి ఎలా చేసాను, ఈ వర్క్ ఎలా ఉంది అనేది మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. ఇది వచ్చి టీవీ యూనిట్. ఎంత అద్భుతంగా ఉందో. ఇట్లా ఇవన్నీ చేయాలంటే మనకి చాలాసార్లు చెప్పుకుంటాను నేను, సిమెంట్తో షెల్ఫ్స్ వేయకుండా మనం ప్లేస్ వదిలేస్తే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ చేసుకోవచ్చు. సిమెంట్ షెల్ఫ్స్ వేసామంటే మనకి ఇట్లా డిజైన్ అయితే రాదు. అది దాన్ని బట్టి సిమెంట్ షెల్ఫ్ ఎలా వేస్తారో దాన్నే ఫాలో అవ్వాలి మనం. ఇదైతే మనం ఎలా కావాలంటే అలా మోడల్ ఆన్లైన్ మోడల్ కానీ మనం డిఫరెంట్గా ఇక్కడ ప్లేస్ని బట్టి మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ప్రొఫైల్ డోర్. ఇది ప్రొఫైల్ డోరు లోపలికి ప్రొఫైల్ లైట్స్ అంటారు దీన్ని. ఇది ఓపెన్ బాక్స్. ఇది ఇది కూడా మనం టీవీలోనే కంటిన్యూట్ చేసేసి పార్టీషన్. నెక్స్ట్ వచ్చి మనం మోడ్యులర్ కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది కిచెన్ అంటే చాలా మంది రకరకాలుగా చేసుకుంటారు. కిచెన్ అనేది చాలా మందికి లేడీస్ కానీ ఇంట్లో కానీ రకరకాల డ్రీమ్ అనేది ఒక క్రియేట్ చేసుకుంటారు. ఇట్లా ఉండాలి అనేది. ఆ డ్రీమ్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు డ్రీమ్ మనకి ఎలా రావాలి, ఇట్లా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే కిచెన్ మనకి వాల్స్ కడతారు కదా. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే మనకు ప్లానింగ్ కానీ చేసుకుంటే చాలా డిఫరెంట్గా చాలా బాగా వస్తుంది. మనం డిఫరెంట్గా చేసుకోవాలన్నప్పుడు ఎవరైనా ఇంటీరియర్ కానీ దానికి సంబంధించిన వర్కర్ కానీ తీసుకొచ్చి ఒకసారి ప్లానింగ్ చూపించి మనకి ఇట్లా కావాలని చెప్తే అప్పుడు ఒక ప్లానింగ్ తీసుకొని ఇది మొత్తం ఒక ప్లానింగ్తో ఏ సైజులో ఎక్కడ ఎలా కావాలి, ఎక్కడ ఏం చేస్తే మనకి బాగుంటుంది అనేది అట్లా ఒక ప్లానింగ్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఆ ప్లానింగ్ తీసుకోవాలంటే అది మనకు ఎవరికైతే మనం ఇంటీరియర్ వర్క్ ఇస్తామో అతన్ని పిలిపించి ఇట్లా కావాలి మనం చెప్తే అతను వచ్చి ఇట్లా చేయాలని ఒక షెఫ్ ఒక మోడల్ ఒక మీకు ఒక ప్లానింగ్ అనేది ఇచ్చేస్తాడు. ఆ ప్లానింగ్ బట్టి అక్కడ మనకి సిమెంట్తో సెల్ఫ్స్ వేస్తారు కదా. సిమెంట్ సెల్ఫ్స్ అప్పుడు వేసుకోవాలి. ఇట్లాగా అప్పుడు వేసుకున్నామంటే మనకి చాలా మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. చాలామంది
కొంతమంది మనకి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకుండా చేసేస్తారు. చేసిన తర్వాత మనకి ఇట్లా కావాలి ఎట్లా కావాలి అప్పుడు వేసేసిన తర్వాత సిమెంట్ సెల్స్ వేసిన తర్వాత మనం ఏం చేయలేము. అప్పుడు ఇంటీరియర్ వచ్చి ఇక్కడ ఇది ఉండకూడదు, ఇక్కడ ఇది ఉండకూడదు అని చెప్తాడు. అప్పుడైతే మనం తీయడానికి మనకు మనసు అవుతుంది. ఎందుకంటే వేసింది కట్ చేసి తీయాలంటే వీకని చాలా దగ్గర చూసాను నేను. మనం సిమ్తో వేసేసిన తర్వాత తీయాలంటే చాలా బాధపడతారు, అలా అని తీయలేరు, అట్లాగే వేస్తారు. అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయితే మనకి నచ్చినట్టు కిచెన్ అయితే రాదు. అందుకోసం ఫస్ట్ మనం ఒక ప్లానింగ్గా చేసుకుంటే ప్రతిదీ కంఫర్ట్గా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చూడండి, కిచెన్ మోడల్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇది. ఇది పీవీసీ మెటీరియల్తో వస్తుంది. పీవీసీ వస్తుంది, వుడ్తో వస్తుంది. ఇది పీవీసీ మెటీరియల్. ఇది మనకి ఓపెన్ ప్లేస్లో మనకి ఏదైనా ఆనియన్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి వేసుకునేదానికి బాగుంటుంది ఓపెన్ ప్లేస్లో. వికేర్ బాస్కెట్స్ అంటారు దీన్ని. ఇది వచ్చి ట్యాండమ్స్ అంటారు, ట్యాండమ్ బాస్కెట్స్. నెక్స్ట్ ఇది వచ్చి మ్యాజిక్ కార్నర్, ఎస్ కార్నర్ అంటారు దీన్ని. ఎస్ కార్నర్ అంటే మనకి ఇట్లా కార్నర్లో ప్లేస్ ఉంది, అట్లాంటి దగ్గర మనకి యూస్ఫుల్ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మనకి కావాల్సినప్పుడు యూజ్ చేసినప్పుడు బయటకు తీస్తే బయటకు వచ్చేస్తుంది. అట్లా లోపల కార్నర్ ఉన్నప్పుడు అది వేస్ట్ అయిపోద్ది. చాలా దగ్గర మనకి దానికి ఇక్కడ యూజ్ చేసుకోలేము. ఇట్లాంటి దగ్గర ఇట్లా పెట్టుకోవాలంటే మనకు గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటారు చాలా మంది. గ్యాస్ సిలిండర్ అయితే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే గ్యాస్ సిలిండర్ బయట పెట్టుకుంటారు. బయట పెట్టుకుని మనకు పైప్ కలెక్షన్ తీసుకుంటారు బయట నుంచి. బయట పాసిబిలిటీ ఉంటే బయట పెట్టుకోవడం బెటర్ గ్యాస్ సిలిండర్, ఎందుకంటే చాలా సేఫ్టీ. బయట గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం మనకు చాలా సేఫ్టీ అక్కడ లోపల కన్నా. రెండు వస్తాయి ఎస్ కార్నర్స్. దీంట్లో ఎస్ కార్నర్స్, మ్యాజిక్ కార్నర్స్, యూనివర్సల్ కార్నర్స్ చాలా రకరకాలు వస్తాయి. ఇట్లా కార్నర్స్లో మనకి ఈ మోడల్స్ అయితే. ఇది వచ్చి పుల్అవుట్ అంటారు దీన్ని. పుల్అవుట్ అంటే చిన్న చిన్న కప్ సాసలు అంటారు కదా, చిన్న చిన్న బాటిల్స్ ఇట్లాంటివి వీటిల్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చి కట్లరీ అంటారు దీన్ని. కట్లరీ అంటే ఇట్లా స్పూన్స్, లైటర్స్ చిన్న చిన్నవి వీటిలో సరిపోతాయి. ఇది వచ్చి ప్లెయిన్ అంటారు. చిన్న చిన్న కప్స్ ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చి తాళి అంటారు దీన్ని. తాళి అనేది ఇట్లా ప్లేట్స్, ఈ సెక్షన్ ప్లేట్స్ అన్ని దీంట్లో వెళ్ళిపోతాయి. ఇది వచ్చి కిచెన్ చిమ్నీ. మనకి చిమ్నీ కనపడకుండా కన్సిడర్ చేస్తాం డోర్స్తో. ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు అది దీనికి తీసుకునేటట్టు మనం ఆ ఐడియా ప్రకారం చేసుకుంటాం. ఈ ప్రొఫైల్ డోర్స్. నెక్స్ట్ వచ్చి క్రాకరీ యూనిట్ అంటారు దీన్ని. క్రాకరీ యూనిట్ అంటే మనకి డైనింగ్లో సంబంధించిన ఐటమ్స్, గ్లాసులు, ఇట్లా కప్స్ ఇట్లా దీంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది డైనింగ్స్. ఇది క్రాకరీ యూనిట్ అంటారు. ఇది కూడా డిఫరెంట్ స్టైల్లో చేస్తుంది. ఇది ఒక మనకి ఇక్కడ ఈ ప్లేసెస్ కంఫర్టబుల్ స్టైల్లో ఇది చేసాం మనం. ఇది కూడా ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి. ఇదంతా బ్రాండెడ్ మెటీరియల్తో చేసింది ఇది. ప్రొఫైల్ డోర్స్ అంటారు దీన్ని. ప్రొఫైల్ డోర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకి గ్లాస్ డోర్స్కి. అంతకుముందు అయితే ఈ డోర్లోనే మనం గ్లాస్ ఎంత కూడా అంత కట్ చేసుకుని ఆ డోర్లో గ్లాస్ ఫిట్టింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఇది లేటెస్ట్. ఇది ప్రొఫైల్ డోర్ అనేది మనకి చాలా చూసేదానికి అవుట్లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రొఫైల్ డోర్ అనేది. దీనికి సెన్సార్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే సెన్సార్ లైట్ కనెక్ట్ అయ్యేటట్టు వెలిగేటట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది మనం టీవీ యూనిట్ ఓపెన్ ప్లేస్ వదిలేస్తాం కాబట్టి మనం ఎట్లా వుడ్తో మనం డైరెక్ట్గా వుడ్తో చేసేది ఇది డిజైన్. దానికి మనం బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒక డిజైన్ చేసేసాం. ఇది బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత, ఇది కూడా చాలా బాగా డిఫరెంట్గా వచ్చింది ఈ డిజైన్ కూడా మోడల్.
ఇది కూడా మనకి ఓపెన్ ప్లేస్ చేసారు. ఓపెన్ ప్లేస్ బట్టి మనం డిజైన్ మోడల్ చేసుకున్నాం సింపుల్గా. మనకి టీవీని మనకి పూజ రూమ్లో కూడా చాలా దగ్గర తక్కువ ప్లేస్ ఉంటుంది. అట్లాంటి దగ్గర ఏంటంటే సిమెంట్ వేసేయకుండా అది కూడా ఓపెన్ ప్లేస్ ఇచ్చేస్తే మనం దాని దగ్గర డిజైను అక్కడ కుదిరే డిజైన్ సింపుల్గా చేసుకోవచ్చు. సిమెంట్తో చేసి దాంట్లో మళ్ళీ మనం వుడ్ యాడ్ చేయాలంటే అది హెవీ అయిపోద్ది, థిక్నెస్ ఎక్కువ అయిపోద్ది, మన ప్లేస్ కూడా చాలా తగ్గిపోద్ది. అందువల్ల ఏంటంటే టీవీని ఎలా మనం ఓపెన్ ప్లేస్ ఇస్తామో మనకి పూజ రూమ్ కూడా అట్లాగే ఓపెన్ ప్లేస్ ఇచ్చేస్తే కొంచెం హెవీ లేకుండా మీడియం లేకుండా సింపుల్గానే చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా చేయాలంటే ఓపెన్ ప్లేసే చాలా బెస్ట్ మనకి డిజైన్ చేసుకునేదానికి. చూడండి, ఇది కీప్యాడ్ టైప్. ఇది ఈ సెంటర్ డ్రాస్, 2 డ్రాస్, డోర్స్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి మనం దానికి తగ్గ డిజైన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ స్లైడ్ డోర్స్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను స్లైడ్ డోర్స్ కన్నా మనం ఓపెన్ డోర్స్ బెస్ట్ అని. కానీ ఇవి మనం స్పెషల్గా ట్రాక్ అయితే స్పెషల్గా తెప్పించి వేసాం. ఇది మామూలు ట్రాక్స్ కన్నా ఇది చాలా హెవీ డ్యూటీ, బాగా వర్క్ చేస్తుంది. చూడండి, సాఫ్ట్ కూడా చాలా హెవీగా వర్క్ ఉంటుంది. మనం వేసే ట్రాక్స్ కంటే ఇవి చాలా లైఫ్ వస్తుంది. ఎందుకంటే దీనికి వచ్చి సాఫ్ట్ చాలా హెవీగా వస్తుంది. మనం వేసే ట్రాక్ చాలా పల్సగా అది 12 mm థిక్నెస్ వస్తుంది. మన 12 mm థిక్నెస్ అంటే అది రాడ్ వచ్చి ఒక సన్న రాడే వస్తుంది దానికి, సాఫ్ట్ క్లోజర్ అనేది. సాఫ్టే మనకి మెయిన్ దానికి స్లైడ్ డోర్స్కి. ఎక్కువ శాతం అవే అయిపోతాయి. మన వీల్స్ అవి ఏం పోవు. సాఫ్ట్ అనేది చాలా తొందరగా లీక్ అయిపోద్ది. మనం వర్క్ చేసేటప్పుడే మనకి సెట్ చేసుకునేటప్పుడే అప్పుడే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి చాలా వరకు, 80%. ఎందుకంటే మనం చేస్తూ ఉన్నాం కాబట్టి చెప్తా ఉంటాం, తెలుసు మనకు. ఈ ట్రాక్ మనకి అంత తొందరగా ఫెయిల్ కాదు. ఇది వచ్చి చాలా హెవీగా వస్తుంది, హెవీ డ్యూటీ హెవీగా వస్తుంది ఇది. డ్రెస్సింగ్ రూమ్. ఇది డ్రెస్సింగ్ రూమ్లో కూడా మనం సపరేట్గా స్పెషల్గా ప్రొఫైల్ డోర్స్ అయితే మనం పెట్టేసాం. ఇక్కడ ఇది ప్రొఫైల్ డోర్ అంటే ఇది వచ్చి మిర్రర్. ఇది కూడా డిఫరెంట్ స్టైల్లో మనకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉంటాం. ప్రతిరోజు ప్రతి వర్క్ మనది ఇది ఇంటీరియర్ వర్క్ అనేది ప్రతిరోజు మనకి కొత్త అనేది. మనం ప్రతిరోజు ఎప్పుడైతే ఏ డిజైన్ కొత్తగా వచ్చినా మనం అప్డేట్ అయిపోతూ ఉంటాం. పలానా రోజు ఓల్డ్ డిజైన్ కాదు, ప్రతిరోజు దానికి తగ్గ డిజైన్ మనం క్రియేట్ చేసుకుంటాం. లేదా దానికి ఆ ప్లేస్కి ఏ డిజైన్ అయితే బాగుంటుంది అనేది మనం సెట్ చేసుకుని ఆ డిజైనే చేస్తాం. చూడండి, వచ్చింది ఇది కూడా. ఇది కూడా చాలా డిఫరెంట్గా కొత్త స్టైల్లో చేసాను. ఇది కూడా మనకి టీ పట్టీస్ వచ్చి చాలా డిఫరెంట్గా వస్తాయి. రోజ్ గోల్డ్ వస్తుంది, గోల్డ్ వస్తుంది, స్టీల్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. మనకి మనకి గోల్డ్ అనేది చాలా లుక్ అయితే వస్తుంది. మనకి డిఫరెంట్ లుక్ అయితే చూడండి. ఇది పీవీడీ అంటారు దీన్ని. పీవీడీలో మనకి ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది. ఇది ఒరిజినల్ స్టీల్ అండ్ స్టీల్ మీద గోల్డ్ ఫినిషింగ్, అది గోల్డ్ కలర్. నెక్స్ట్ డ్రెస్సింగ్ ఏరియా. ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్ సంబంధించిన డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట. ఇది చిన్న ప్లేస్లోనే బాగా
మంచి మోడల్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి. పైన హౌస్ ఇది సేమ్ హౌస్లోనే అన్నగారు వాళ్ళ అబ్బాయి వచ్చి ఎయిర్ ఏషియాలో జాబ్ చేస్తారు. అందుకోసం మనకి లోగో కానీ లైట్ కానీ అదే ఉంది ఇక్కడ చూస్తే. నెక్స్ట్ వచ్చి టీవీ రేటు చూడండి, అంతా ప్లెయిన్గా అన్నగారికి నచ్చినట్టు వాళ్ళ డిజైన్ ఆయన సెలెక్ట్ చేసుకుని చేయించుకున్నారు. చాలా బాగా వచ్చింది. ఇది కూడా డీసెంట్ మోడల్. ఇది కూడా మంచం, ఇది బెడ్ 6x6 కింగ్ సైజ్. ఇది 6x6 కాదు, ఇది 7x6 ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం ఎక్కువ సైజ్ కావాలని మనం చేసుకున్నాం. మనం చేసుకునే బెడ్ అయితే మనం ఎంత కావాలంటే అంత సైజ్ చేసుకొని మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. రెడీమేడ్ సైజ్ అయితే మనకి 3 సైజెసే వస్తాయి. ఇవి కింగ్ సైజ్ ఒకటి వస్తుంది, 6x6 వస్తుంది, 6x5 ఒకటి వస్తుంది, 6x4 ఒకటి వస్తుంది. ఆ సైజులోనే మనం కొనేటప్పుడు మనకు బయట రెడీమేడ్ అయితే ఆ సైజ్ 3 సైజెసే వస్తాయి. మనం చేసుకునే పని అయితే మనకు కావాల్సినంత సైజ్ చేసుకోవచ్చు. మనకి ప్లేస్ ఉంటే ఎక్కువ సెట్ చేసుకోవచ్చు. డిజైన్ కూడా దాని విధంగా డిజైన్ మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, బెడ్ కూడా చాలా డిఫరెంట్గా నైస్గా డిఫరెంట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చి డ్రెస్సింగ్ రూము ఇంకా వాష్రూమ్ రెండు ఉంటాయి లోపల. చూద్దాం, అది కూడా రండి. ఇది వచ్చి డ్రెస్సింగ్ ఏరియా, అది డ్రెస్సింగ్ రూమ్ ఏరియా. ఇవి వచ్చి స్లైడ్ డోర్స్ ప్రొఫైల్ డోర్స్. ఇవి లేటెస్ట్ మోడల్స్ ప్రొఫైల్ డోర్స్, బ్లాక్ కలర్ ప్రొఫైల్, బ్లాక్ గ్లాస్. ఇది మనకి లోపల వచ్చి ప్రొఫైల్ లైట్స్ కూడా ఉన్నాయి. దీనికి ప్రొఫైల్ లైట్స్ అంటే ఇవి ప్రొఫైల్ లైట్స్ అంటే ఇవి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. ఇవి ఈ డ్రా కూడా కొంచెం వెరైటీగా చేశాను. ఇది అంతా సాఫ్ట్ క్లోజెడే, చాలా హెవీగా ఉంటుంది. స్లైడ్ ట్రాక్స్ చెప్పాను ఇలా కూడా. తొందరగా అయితే డోర్ అయితే డ్యామేజ్ కాదు ఈ సాఫ్ట్కి, ఎందుకంటే చాలా స్మూత్గా నైస్గా స్లోగా అది లాక్ ఉంటుంది, క్లోజ్ చేసుకుంటుంది దానికి. అదే ఆటోమేటిక్గా మన అన్ని డోర్ల కన్నా మనం ఇట్లా ఇప్పుడు వచ్చే ట్రాక్స్ అన్ని ఇట్లా వదిలేస్తే ఆ డోర్కున్న వెయిట్కి అది డైరెక్ట్గా పోయి దానికి బాక్స్కి కానీ ఆ ఫ్రేమ్ కానీ తగులుకుంటుంది. ఇది ఎట్లా కాదు, మనం కొంచెం స్లోగా కొంచెం ఫాస్ట్గా కూడా ఇది ఆటోమేటిక్గా చూడండి అక్కడ పోయి స్లో మోషన్ అలా స్లోగా క్లోజ్ అవుతుంది. అది దానికి స్పెషల్ ట్రాక్, అరిస్ట్ ట్రాక్ అంటారు దీన్ని. నెక్స్ట్ దీని పక్కనే ఇది కూడా డ్రెస్సింగ్ ఏరియాని, ఇది కూడా ప్రొఫైల్ డోర్స్. చూసారు కదా, ఇది ప్రొఫైల్ డోర్స్. ఇవి కూడా బ్లాక్ ఫ్రేమ్, బ్లాక్ ఫ్రేమ్ చాలా మనకి రిచ్ లుక్ బాగుంటుంది. చూసేదాన్ని కూడా డిఫరెంట్ స్టైల్ కూడా ఉంటుంది. దీనికి మెటీరియల్ మొత్తం మనం బ్రాండెడే వాడాము. లైఫ్ అయితే చాలా ఎక్కువ రోజులు వస్తుంది. మనం ఇక్కడ వాడిన మెటీరియల్ మొత్తం డిఫరెంట్ బ్రాండెడ్ మెటీరియల్. అది చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ ఇది. అడిగినా కూడా మమ్మల్ని నమ్మి ఎంత పెద్ద కాంట్రాక్ట్, ఇంత పెద్ద వర్క్ మనకి ఇచ్చారు. అన్నగారి వాళ్ళ అబ్బాయి ఉన్నారు. మనం చేసిన వర్క్ మీకైతే అదే మనం చెప్పకూడదు, మీకైతే
ఒకసారి చెప్పండి సార్ మన వర్క్ ఎలా ఉంది అనేది. ఓకే, ఫస్ట్ థ్యాంక్స్ సో మచ్ అన్న, మాకు ఇంత పెద్ద మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్స్కి అన్నతో పాటు వర్క్ చేసిన అందరూ కోవర్కర్స్ కూడా థ్యాంక్స్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హెస్టేట్ అయ్యాను, వీళ్ళకి కాంట్రాక్ట్ ఇద్దామా లేదా అంటే, ఎందుకంటే లోకల్ వెండర్స్ ఇంత పెద్ద చేయగలుగుతారా చేయలేరా అని చెప్పేసి ఒక చిన్న సందేహం అనేది. అదంతా కూడా అన్న పనితో అదంతా కూడా రాంగ్ అని నిరూపించాడు. సో చాలా మంచిగా చేశాడు. మనకి మీరు చూడవచ్చు ఇంటీరియర్ అంతా కూడా 2 bedrooms కింద పైన ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్ అండ్ పూజ గది కూడా. సో చాలా మంచిగా అవుట్పుట్ వచ్చింది. దాంతోపాటు మనకి అఫోర్డబుల్ ప్రైజెస్తో అన్న అందిస్తాడు. అది కాకుండా ఇంకో బెస్ట్ విషయం ఏంటంటే, మనకి ఎక్కడ ఏది సెట్ అవుతుంది అని 1-10 సార్లు ఆలోచించి అన్ని నీట్గా మనకి సెట్ అయ్యేలాగా మన ఇన్పుట్స్ తీసుకుంటూ అన్న ఇన్పుట్స్ ఇస్తూ అన్న మంచిగా మనకి డెలివర్ చేస్తాడు. సో ఆ విషయం నాకు బాగా నచ్చింది. సో ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటున్నా లేదా అఫోర్డబుల్ నాకు తక్కువ బడ్జెట్లో కావాలి, మంచి బెస్ట్ అవుట్పుట్ రావాలి అంటే మీరు గో టు ప్లేస్ వచ్చేసి లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ సో మచ్ బాబన్న, ఇంత మంచిగా అవుట్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. మేము కూడా ఇంత కాంట్రాక్ట్ ఇచ్చినందుకు మేము కూడా మీకు రుణపడి థ్యాంక్ యూ సార్.